ఫోటో తీసేయండిరా వీడియోస్ యూట్యూబ్లో పెడతా. ఏం పేరు నీ పేరు? రావుల శ్రీనివాస్. ఓకే, కళ్ళు ఎట్లయితుంది? మంచి అవుతుందా? ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ కదా. ఏ ఊరు ఇది? చీటకూడరా. ఓకే, ఏం పేరు మీ పేరు? రావుల శ్రీనివాస్. మన నెలకి ఎంత సంపాదిస్తావే? ఈ నెలకి ఏమున్నది అది మనం ఎక్కి చాతరైనంత వరకు అది. అంటే రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజు 400 500 అంతే. సీజన్ అయితే 1000 రూపాయలు అట్లా. మీకు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదా? సపోర్ట్ ఏం లేదు. డబ్బులు లేవు. ఇప్పుడు ఎక్స్గ్రేషియా మీకు ఇస్తలేరు ఎవరు? కానీ ఏడా ఇస్తాం కానీ చాలా మందికి ఎవరు. ఎంత ఇస్తారు ఎక్స్గ్రేషియా? 5 లక్షలు ఇస్తురా? ఇస్తానంటే మళ్ళీ ఎవరన్నా మధ్య దళారులు ఎవరన్నా? ఎవరు లేరు కదా. డైరెక్ట్ మన అకౌంట్ నీ అకౌంట్కి వస్తున్నాయా? మంచిది. ఓకే, ఇప్పుడు దాని గురించి పోరాటం చేస్తున్నాము. 10 లక్షలు ఇవ్వాలని చెప్పి. ఇస్తలేరు అవి. వచ్చు లేదు కదా. మీ అకౌంట్లో పడతలేవా? డబ్బులు వచ్చు కాదు, అసలు ఆడ ఫండే లేదు అది. ఓకే, గవర్నమెంట్ నుంచి మీకు ఏం సపోర్ట్? ఎంతో మంది ఎవరన్నా తాటి చెట్టు పడ్డోళ్ళకు ఏడిస్తారు. మనకి ఈడ కూడా పడ్డారు, మన కత్తూరు కాడ. ఏం పేరు? నీ పేరు? కేదార్. రోజు ఎంత సంపాదిస్తావు కళ్ళ మీద? అయితలేదా? ఎన్ని సీజన్లు అవుతుంది రోజుకి? 2 బాటిల్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు తాటి చెట్టు మీకు ఎవరైనా పడి చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎక్స్గ్రేషియా వస్తుందా? ఎంత వస్తుంది? అప్పుడు ఎంత వచ్చినా తెలియదు. 5 లక్షలు రావాలి. వస్తున్నాయా? ఇప్పుడు వరకు అయితే అది పెట్టిన కానీ రాలేదు. రాలేదు. మీకు మోకులు అవి ఇచ్చిరా? మోకు ముస్తాదులు ఇచ్చిరా? ఈ ఊర్లో ఎంతమంది మీ చెట్లు ఎక్కేటోళ్ళు? గీతా కార్మికులు అంతమంది ఎక్కేటోళ్ళు ఎంతమంది? ఇప్పుడు 15 మంది. అందరూ ఎవరికి ఏమి ఎలాంటి ఆపద ఏం లేదు కదా. వాళ్ళ అట్లా ఆపద ఇట్లా వచ్చినప్పుడు ఏమన్నా సపోర్ట్ ఉంటుందా మీకు? గవర్నమెంట్ ఉంటుందా? ఇక్కడ లోకల్గా ఎవరు ఉన్నారు మీకు?